అతను కూడా 6 సిక్స్లు 2 ఫోర్లు 12 బాల్లో 8 బాల్స్ బౌండరీ దారిన వచ్చినాయి. మిగతా 4 బాల్లో మరి ఏం చేశాడు చూశారు కదా మీరు. మిగతా 4 బాల్లో ఉన్నాయి. అందులోనూ ఒకటి అవుట్ అయింది. మిగతా 3 బాల్లో సింగిల్స్ అయితే రావడం చూసాం. ఒక్కటేమో డాట్ బాల్ ఆడాను అనుకుంటాను అంతే. మిగతా అన్నీ కూడా 36 పరుగులు 6ల ద్వారా వచ్చినాయి, 8 పరుగులు దాని ద్వారా వచ్చినాయి. కాబట్టి మొత్తం 44 పరుగులు కేవలం బౌండరీల దాన్ని అతను సాధించాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఎంత ఫామ్ కనబరిచాడని. ఇంకపోతే ఆ తర్వాత 266 టార్గెట్లు అంటే మామూలు విషయం కాదు. అసలు టార్గెట్ చూడంగానే వాళ్ళకి ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఎక్కడో ఆర్సీబీ లాంటి టీము చేజింగ్లో ముందుకు రావడం చూసాం. అలానే ముంబై టీం కూడా చేజింగ్లో ముందుకు రావడం చూసాం. అలానే కేకేఆర్ కూడా అలాంటి టార్గెట్లను అయితే సెట్ చేయడం చూసాం. ఆ ఫ్రీడమ్ అనుకుంటా, లేకుంటే ఆ భరోసాతో అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ పృథ్వీ షా వార్నర్ వెంటనే అవుట్ అయిపోయారు. అసలు వెంటనే అవుట్ అయ్యడంతో అయితే కొంచెం తడబడ్డారు అనుకోవచ్చు అసలుకి. ఆ తర్వాత ఏదైతే జాక్ ఫ్రాజర్